వాళ్ళకి కొంత ప్రెజర్ ఉందన్న, మీరు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. వాళ్ళకి కొంత ప్రెజర్, వాళ్ళకు టార్గెట్ ఇచ్చిరు, మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా అప్పుడప్పుడు మీడియాలలో మంగ్లీ గారు తప్పుంటే శిక్షించండి అంటున్నారు. చాలా ఈ గొప్ప మాట. బాధితులకు న్యాయం చేయమంటున్నాము. ఈ చాలు ఈ మాటలు. మేము ఇక్కడ ముగ్గురు నలుగురము కాదు, వేలాది మంది బాధితులు వస్తారు. ఇందాక ఒక అన్న సిఐడిలో ఎందుకు కంప్లైంట్ చేయడం అట్లా కంప్లైంట్ చేస్తారు కదా అని అంటున్నారు. సిఐడిలో కంప్లైంట్ చేస్తే 100 సార్లు పోతే ఇప్పటి వరకు న్యాయం చేయకపోతే ఏం చేయమంటారు అన్న ఈ పేద బాధితులకు? చనిపోతున్నారు కదా. ఈ ఫోటోలలో మేము ప్రతిరోజు ఒక ఫోటో తీసుకొస్తున్నాం. ఏమీ ఆధారం లేకుండా ఈ ఫోటోలు ఎందుకు తీసుకొచ్చాం? దీంట్లో ఆమీర్ పటేల్ ఉన్నారు. ఇందాక మా నాయకుడు వీరి చరిత్ర తీస్తే షాక్ అవుతారు. ఉన్న కేంద్ర మంత్రులతో అందరితో దిగిండు, ఉన్న ముఖ్యమంత్రులతో దిగిండు. అలాగే అభిషేక్కి, శివ చౌహాన్కి ఈ ఫోటోను ఒక్కటి ముందర పెట్టుకొని దీని మీద క్లియర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళంతా బయటపడుతుంది, బండారం అంతా బయటపడుతుంది.